వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అన్ని పార్టీలో ఉన్న కాపు నేతలందరూ ఏదైతే కాపు సంఘ కార్తీక వన సమారాధనలో పాల్గొన్నారు రామచంద్రపురం. అయితే ఇందులోనే వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు పప్పుల మసేన్ వెంకన్న, రేవుసీను, గందల పలనరాజు, రాయపురెడ్డి రాజా అందరూ పాల్గొన్నారు. అయితే తోట త్రిమూర్తులు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమైన 1994లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ నాకున్నటువంటి కాపు పార్టీ వల్లనే ఇండిపెండెంట్గా శాసనసభకు పోటీ చేశా. నేను అప్పుడు ఎమ్మెల్యేగా గెలవడానికి చాలామంది సహకరించినప్పటికీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నాకున్న అర్హత కాపు సంఘమే. మన అందరికీ సమాజంలో అనేక మంది స్నేహితులు ఉంటారు. ఒక రెడ్డి గారి దగ్గర మనం ఎవరైనా పని చేస్తున్నప్పుడు రెడ్డి గారు ఒక కారు కొనుక్కుని వెళ్తుంటే అబ్బో మా రెడ్డి గారు బ్రహ్మాండమైన కారు కొన్నారని చెప్పుకుంటారు. అదేవిధంగా ఒక చౌదరి గారు ఒక బిల్డింగ్ కడితే అబ్బో మా చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టారని చెప్పుకుంటారు. అదే ఒక కాపోడు స్కూటర్ వేసుకుని వెళ్తున్నా సరే వీడు ఎక్కడ దొబ్బుకు వచ్చాడని చెప్పుకుంటారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం. మన కులాన్ని ఎవరు పైకి తీసుకురాలేరు. ఎవరికి వాళ్ళమే ఎదగాలి. ఎదిగిన వాళ్ళని కిందకి లాక్కుండా చూసుకోవాలి. మన కులస్తులు ఎవరు ఏ రంగంలో ఉన్నా పరస్పరం సహకరించుకోవాలి. మన జీవితాన్ని మార్చేది చదువే. అంతంత మాత్రం చదువులొద్దు, బాగా చదువుకోవాలి. నీ దగ్గర టాలెంట్ ఉంటేనే ఎవరైనా గుర్తిస్తారు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం లేకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండే, ఈ సాఫ్ట్వేర్ వల్ల ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పుకొచ్చారు.